న్యూస్ చూస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ కేసులో సంచలనం నమోదైంది. క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్లకు ఈడీ బిగ్ షాక్ ఇచ్చింది. దాదాపు 12 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ధావన్కు చెందిన 4.5 కోట్ల రూపాయల విలువైన ఆస్తికి సంబంధించి, అవును, స్థిరాస్తితో పాటు రైనాకు చెందిన 6.64 కోట్ల రూపాయల విలువైన మ్యూచువల్ ఫండ్స్ అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అంతా తెలిసే విదేశీ సంస్థలతో ఎండోర్స్మెంట్ ఒప్పందం కుదిరిందంటోంది ఈడీ. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ అండ్ బిగ్ డెవలప్మెంట్ న్యూస్ చూస్తున్నారు. బెట్టింగ్ యాప్స్కి సంబంధించి మరి ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. బెట్టింగ్ యాప్స్ కేసులో సంచలనం నమోదైంది. క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్లకు ఈడీ బిగ్ షాక్ ఇచ్చింది. దాదాపు 12 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ. ధావన్కు చెందిన 4.5 కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తితో పాటు రైనాకు చెందిన 6.64 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్స్ అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. అంతా తెలిసే విదేశీ సంస్థలతో ఎండోర్స్మెంట్ ఒప్పందం కుదిరిందంటోంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీసుకునే నిర్ణయం ఇటు షాకింగ్గా మారిందనే చెప్పుకోవాలి. భారత మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్లకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. బెట్టింగ్ యాప్ కేసులో ఇద్దరికి చెందిన దాదాపు 12 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేసింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ సైట్ ఒక సైట్కి సంబంధించి, ఆ సైట్కు సంబంధించిన కేసులో మనీ లాండరింగ్ నిరోధక చట్టం అంటే పిఎంఎల్ఏ కింద ధావన్కు చెందిన సుమారు 5 కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తిని, అలాగే రైనాకు చెందిన మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి మ్యూచువల్ ఫండ్స్ దాదాపుగా 6.64 కోట్లు అంటే సుమారుగా 7 కోట్లు అనుకోవచ్చు. వీటిని జప్తు చేసేందుకు ఈడీ ఇటు తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రస్తుతం ఇటు జాతీయ మీడియాలో వార్త చక్కర్లు కొడుతోంది. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో ఈ మాజీ క్రికెటర్లు ఇద్దరికీ కూడా ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించిన నేపథ్యం. అయితే ఈ ఎంక్వైరీ టైంలో వారి వాంగ్మూలం, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ను రికార్డ్ చేసుకుంది. ఈ అక్రమ బెట్టింగ్ యాప్లకు సంబంధించి చాలా కేసులను ఈడీ ప్రస్తుతం దర్యాప్తు చేస్తోంది. ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ఇది కరెక్ట్ కాదు, చట్టవిరుద్ధం మాత్రమే కాదు, పెద్ద ఎత్తున ఇందులో మనీ లాండరింగ్ జరుగుతోంది, మనీ లాండరింగ్కు దోహదపడుతున్నాయి అనే అంశానికి సంబంధించి ఇటు ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. సో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రస్తుతం దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టింది, ఇన్వెస్టిగేషన్ జరుపుతోంది. ఈ నేపథ్యంలోనే కొందరిని పిలిచి విచారించడం జరుగుతోంది. ఇలా జరుగుతున్న క్రమంలో ఈ యాప్లో లక్షలాది మంది వ్యక్తులు కావచ్చు, లేకపోతే పెట్టుబడిదారులు కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించి కోట్లు మోసం చేశారని, కోట్ల రూపాయల మోసం జరిగిందని, పెద్ద మొత్తంలో పన్నులు కూడా ఎగవేస్తున్నట్లుగా ఆరోపణలు వినిపించిన నేపథ్యం. బెట్టింగ్స్ యాప్స్కి మద్దతుగా చాలామంది సెలబ్రిటీలు, అది ఇటు ఫిలిం పర్సనాలిటీస్ కావచ్చు, లేకపోతే స్పోర్ట్స్ పర్సనాలిటీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వాటికి ప్రచారం నిర్వహించారు అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కోర్స్ నిర్వహించారు కూడా, దాన్ని పూర్తిగా అక్కడ కొట్టిపారేసాల్సిన అవసరం లేదు. సో ఈ నేపథ్యంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఇప్పటికే చాలా కేసులు వీటికి సంబంధించి నమోదు అవ్వడం జరిగింది. దీంతో విచారణ చేపట్టింది. ఇందులో ఎటువంటి మనీ లాండరింగ్ జరిగింది, దాంతోపాటు వీటికి సంబంధించి ఆ ప్లాట్ఫామ్లకు ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి, ఎవరెవరికి డబ్బులు వెళ్ళాయి, ఏ విధంగా డబ్బులు రావడం జరిగింది, ఏ విధంగా డబ్బులు వెళ్ళడం జరిగింది, వీళ్ళకి ఆ ప్లాట్ఫామ్ నుంచి వచ్చిన డబ్బులు ఎలా రావడం జరిగింది, ఎటువంటి ట్రాన్సాక్షన్స్ జరిగాయి, ఎటువంటి ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా అక్కడ చోటు చేసుకున్నాయా, ఈ అన్ని కోణాలు కూడా ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రస్తుతం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. శిఖర్ ధావన్ అలాగే సురేష్ రైనాకు సంబంధించి ప్రశ్నిస్తున్న సందర్భంలో కావచ్చు, లేకపోతే ఈడీ అక్కడికి చేరుకున్న శిఖర్ ధావన్కి సంబంధించిన విజువల్ మీరు చూడడం జరుగుతోంది. శిఖర్ ధావన్ ప్రశ్నించింది ఈడీ, అలాగే రైనాను కూడా ప్రశ్నించిన నేపథ్యం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళని కార్యాలయానికి పిలిచి విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా వాళ్ళ స్టేట్మెంట్స్ని రికార్డ్ చేసుకుంది. సురేష్ రైనా ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి ఆయన వెళ్ళిన సందర్భం, ఆ విచారణకు ఆయన హాజరైన పరిస్థితి, ఆయనతో పాటు ఇటు శిఖర్ ధావన్ కూడా విచారణకు హాజరైన విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే చాలామంది సెలబ్రిటీస్ అంటే ఫిలిం పర్సనాలిటీస్ కావచ్చు, లేకపోతే క్రికెటర్లకు నోటీసులు ఇచ్చి విచారణ జరిపించిన పరిస్థితి. దీంతో పాటు సదరు బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన ఆ రిప్రజెంటేటివ్స్ని వాళ్ళను కూడా ఇక్కడ పిలిచి ఎంక్వైరీ చేస్తున్న సందర్భం ఉంది. మరి ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసేలా, వాటిని ఎంకరేజ్ చేసేలా ఈ మాజీ క్రికెటర్స్ ఎండోర్స్మెంట్ ఒప్పందాలు కుదుర్చుకున్నారని చెప్పి ఈడీ తన దర్యాప్తులో తేల్చిందనేది ఇక్కడ వినిపిస్తున్నమాట. సో ఈ నేపథ్యంలో ఇద్దరితో పాటు ఇదే బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో గతంలో కొంతమంది మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్ కావచ్చు, రాబిన్ ఉతప్ప కావచ్చు, అలాగే
ఫిలిం పర్సనాలిటీస్ సోను సూద్, ఉర్వశి రౌతెలా ఇలా కొంతమంది వీళ్ళను కూడా ప్రశ్నించిన నేపథ్యం. సో ఈ క్రమంలోనే ఇప్పుడు ఏం చేయబోతోంది ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏం చేయబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ అరెస్టు లాంటిది చేసే అవకాశం ఉంటుందా, లేకపోతే వీళ్ళ వెనకాల ఇంకా ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారా, ఏమైనా పెద్ద తలకాయలు ఉన్నాయా, అటుగా వెళ్ళే ప్రయత్నం చేయబోతుందా, పూర్తిగా ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. మీరేమనుకుంటున్నారనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.